హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లో వేరియబుల్స్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాం ఏంటనేది వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో వేరియబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటి గురించి మనం వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్‌గా వేరియబుల్స్‌లో మీరు సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలుగుతారనమాట. ఓకే, అది ఎలా డిక్లేర్ చేయాలనుకుంటే మనం డిక్లేర్ అనే కమాండ్ యూజ్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ ఐడి. ఓకే, ఇంట్ అంటే ఇక్కడ ఏంటంటే నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఎంప్లాయ్ ఐడి. అండ్ ఆ ఎంప్లాయ్ ఐడి వేరియబుల్‌లో మనం ఎలాంటి డేటా స్టోర్ చేస్తామంటే ఇంటీజర్ డేటా. సో ఇలా మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. సో నేమ్ వేర్ క్యార్ 100. ఓకే, ఇప్పుడు రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేశారు కదా, వాటికి వాల్యూస్ అనేది సప్లై చేయాలన్నమాట. ఓకే, సో దానికి సెట్ సో ఈఎంపి ఐడి సో 101 సెట్ సో ఈఎంపి నేమ్ ఈజ్ ఈక్వల్ ఇలా రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ అనేది అసైన్ చేశాను అనమాట. ఇప్పుడు వీటిని కాల్ చేయాలి. సెలెక్ట్ ఈఎంపి ఐడి యాజ్ ఎంప్లాయ్ ఐడి అంటే మనం అలియాస్ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. అలానే ఈఎంపి నేమ్ యాజ్ సో ఎంప్లాయ్ నేమ్. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, మీరు చూస్తున్నారు ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ అన్నమాట. ఇలా మీరేంటంటే వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు డిక్లేర్ చేసినాం కదా, డిక్లేర్లోనే మనం వాల్యూ అనేది సప్లై చేయొచ్చా లేదా సెట్ కమాండ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలంటే అది ఆప్షన్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సో డిక్లేర్ సో ఈఎంపి సాలరీ ఇంట్ అంటే డిక్లేర్ అక్కడే చేస్తున్నాను, అలానే వాల్యూ కూడా అక్కడే సప్లై చేస్తున్నాను. అలానే సో డిక్లేర్ సో ఈఎంపి లొకేషన్ క్యార్ అండర్ సో సో ఇప్పుడు వాటిని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ సో ఈఎంపి సాలరీ యాజ్ ఎంప్లాయీ సాలరీ అంటే అలియాస్ నేమ్ అనేది ఇవ్వడం బెటర్ అనమాట. ఓకే, సో ఈఎంపి లొకేషన్ యాజ్ ఎంప్లాయీ లొకేషన్. ఓకే, ఇలా మీరేంటంటే వేరియబుల్స్ ఏదైతే డిక్లేర్ చేస్తారో అక్కడ మీరు వాల్యూ అనేది కూడా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడేంటి ఇప్పటిదాకా మనం కొన్ని వేరియబుల్స్ డిఫైన్ చేసినాం, అలానే ఆ వేరియబుల్స్లో వాల్యూస్ కూడా అసైన్ చేసినాం. కొన్ని కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో స్టేట్మెంట్ తీసేస్తున్నాను, మళ్ళీ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను సేమ్ నేమ్ తోటి ఎంప్లాయ్ ఐడి ఇంట్. ఓకే, ఇప్పుడు దీన్ని కాల్ చేస్తాను. ఐడి. ఓకే, చూడండి ఇక్కడ మన ఒక వేరియబుల్ ఉంది, ఇక్కడ కూడా ఒక వేరియబుల్ ఉంది. సో ఇప్పుడు మొత్తాన్ని రన్ చేస్తాను. ఏమొస్తుంది? ద వేరియబుల్ ఎంప్లాయ్ ఐడి ఆల్రెడీ హాస్ బీన్ డిక్లేర్డ్ వేరియబుల్ మస్ట్ బి యూనిక్ ఇన్ క్వెరీ బ్యాచ్ ఆర్ స్టోర్డ్ ఇస్తారనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది మొత్తం కూడా అంటే ఎస్క్యూఎల్ క్వెరీ అనేది ఒక సెషన్ అనమాట. ఆ సెషన్‌లో మీరు బ్యాచెస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కో బ్యాచ్‌లో మనం వేరియబుల్స్ అనేది సేమ్‌గా ఉండొచ్చు. కానీ ఎంటైర్ సెషన్‌లో అనేది ఒకటే వేరియబుల్ ఉండాలి. అది గుర్తుంచుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే ఇప్పుడు నేను గో అని స్పెసిఫై చేశాననుకోండి, ఇది ఒక బ్యాచ్, ఇది ఒక బ్యాచ్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, సో రిజల్ట్ 1 రిజల్ట్ చూసుకోవచ్చు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా అవుట్‌పుట్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీ 1 అనేది ఎంటైర్ సెషన్ కదా! ఆ సెషన్‌లో మనం మల్టిపుల్ బ్యాచెస్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. ఇది ఒక బ్యాచ్, ఇది ఒక బ్యాచ్. ఇలా మీరేంటంటే సో వి నీడ్ టు అండర్‌స్టాండ్ అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది.
సో అలానే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టేబుల్ తీసుకుంటాను ఇక్కడ వీడియో స్కీమాలో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను అంటే ఓకే ఇక్కడ సో ఇది టేబుల్ కదా మీరు చూసారు కదా టేబుల్లో చాలా కాలమ్స్ ఉన్నాయి అలానే చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం డిక్లేర్ emp table info సో varchar సో set ఇంటెలిజెన్స్ అనేది ఐ థింక్ వర్కౌట్ అవ్వలేదు. ఇంటెలిజెన్స్ వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే చూడండి ఈఎంపి టేబుల్ ఇన్ఫో ఏదైతే ఇక్కడ నేను టేబుల్ సారీ ఐ థింక్ మీరు కాంటెంట్ చూడొచ్చు ఇది రన్ చేస్తాను అవుట్పుట్ వచ్చింది కదా ఈ వచ్చిన అవుట్పుట్ మొత్తం ఈ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను ఫైనల్ గా దీన్ని సెలెక్ట్ చేస్తాను. Let's try to run this. ఏమొస్తుంది ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి స్పెసిఫైడ్ ఇన్ ద సబ్ లిస్ట్ వెన్ ద సబ్ క్వరీ ఇస్ నాట్ ఇంట్రడ్యూస్డ్ విత్ ఎగ్జిట్స్ అన్నమాట. ఓకే అంటే ఓన్లీ ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే సెల్ఫ్ స్టేట్మెంట్ లో స్పెసిఫై చేయాలి. సో అలాంటప్పుడు నేను ఏం స్పెసిఫై చేస్తాను అంటే ఇక్కడ సో ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ ఓకే ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ అనే కాలం ని తీసుకుంటాను అంటే ఎంటైర్ టేబుల్ కుదరదు కదా సో దానికోసం మళ్ళీ వస్తుంది ఏమొస్తుంది the subquery return more than one value this is not permitted when the subquery else okay అంటే ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఈ ఏదైతే మనం ఈ సెలెక్ట్ క్వరీ ఉందో ఇది మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. మల్టిపుల్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయదు ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే స్పెసిఫై చేయమంటుంది. సో దానికోసం టాప్ ఇప్పుడు వస్తుంది ఓకే ఎందుకంటే ఏదైతే మనం క్వెరీ స్పెసిఫై చేసామో ఇది ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకు వర్క్ అవుతుంది అన్నమాట. అంటే ఇదంతా కూడా బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది డిపెండ్స్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా సో రకరకాలు అనమాట అది ఇలానే రాయాలని కాదు బట్ ఏంటంటే జనరల్గా వేరియబుల్ స్కేలర్ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తుంటాం. ఓకే సో అలానే టేబుల్ వేరియబుల్స్ కావచ్చు టెంప్ టేబుల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదర్ సీక్వెల్ సర్వర్ కావచ్చు అజూర్ ఎస్క్యూఎల్ కావచ్చు ఎక్కడైనా సరే మనకి ఈ బేసిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వైల్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.